హలో ఎవ్రీవన్. మీరు ఈ వీడియోలో ఫస్ట్ డే ఆఫ్ ద స్కూల్‌ని ఎలా ఆర్గనైజ్ చేశామో చూస్తారు. అండ్ ఆల్సో దానికి మేము చేసిన ప్రిపరేషన్స్ అండ్ పడ్డ కష్టాలు అవన్నీ చూస్తారు. సో, యాక్చువల్లీ ఆ రోజు మార్నింగే డెకరేషన్ స్టార్ట్ అయిపోయింది అనమాట. సో, ఆ డెకరేషన్ అయితూ ఉంటే ఇంకా మేము రత్నదీప్ వెళ్ళేసి పేరెంట్స్‌కి వెల్కమ్ డ్రింక్ కోసమని వర్జిన్ మొయితో చేద్దామని అనుకున్నాం. సో, దానికోసం స్ప్రైట్ అండ్ లెమన్స్ కావాలి. సో, అవి గుర్తు లేకుండే ముందు రోజు షాపింగ్ చేశాం గానీ. సో, ఆ రోజు వెంటనే హడావిడిగా ఇంకా మార్నింగ్ అటెళ్ళి తీసుకొని వచ్చేసామనమాట. ఒక సైడ్ డెకరేషన్ అవుతుండే, ఒక సైడ్ ఈ షాపింగ్ ఇంకా హడావిడిగా చేసుకొని ఇంటికొచ్చేసామనమాట. ఇంటికొచ్చి ఇంకా ఇంట్లో యాక్చువల్లీ మార్నింగే ఇంకా నేను చపాతీ, పూరి చేస్తారంటే దానికోసము డో నీట్ చేసేసి వెళ్ళిపోయినా. ఇంకా ఆ రోజు మా అత్తమ్మ, మామయ్య వీళ్ళు కూడా ఉండే అనమాట. వాళ్ళు వచ్చిండే ముందు రోజే. సో, మా అత్తమ్మ ఇంట్లో టిఫిన్స్ అవన్నీ చేయడం టేక్ కేర్ చేసిండే. తర్వాత మా మమ్మీ, మా డ్యాడీ, మా నాన్నమ్మ వీళ్ళందరూ కూడా ఉండే. ఈ హ్యాపీనెస్ ఉన్న లోపల మాత్రం యూనో మనకైతే లోపల ఒక భయం ఉంటుంది ఏదైనా సరే. ఎందుకంటే ఇది నా ఫస్ట్ బిజినెస్ యాక్చువల్లీ. ఇది ఒక ప్లే స్కూల్ అనమాట. ఇది ఈ ఇయరే స్టార్ట్ చేసిండే మేము. అంటే ఓన్లీ సమ్మర్ క్యాంప్ అయ్యిండే. ఏప్రిల్‌లో సమ్మర్ క్యాంప్ పెట్టిండే. ఏప్రిల్, మేలో సమ్మర్ క్యాంప్ పెట్టినామనమాట. బట్ స్కూల్ స్టార్ట్ అయ్యేది మాత్రం జూన్‌లో కదా! సో, ఇప్పుడే మొన్ననే లైక్ 2 వీక్స్ అయిందనమాట. నేను వీడియో లేట్‌గా పోస్ట్ చేస్తున్నాను. సో, ఆ రోజు ఓపెనింగ్ చేసామనమాట. జూన్ 16కి ఫస్ట్ డేట్స్ ఆఫ్ ది స్కూల్ అని చెప్పి ఈవెంట్ ఆర్గనైజ్ చేసాము. జస్ట్ ఆ రోజు పేరెంట్స్‌ని కూడా ఇన్వాల్వ్ చేసామనమాట. వాళ్ళు కూడా వస్తే పిల్లలు కొంచెం కంఫర్ట్ అవుతారన్నట్టు. సో, పేరెంట్స్‌ని తీసుకొని పేరెంట్స్ కూడా రావాలి. వన్ పేరెంట్ షుడ్ అకంపెనీ అట్‌లీస్ట్ అని చెప్పి పంపించామనమాట మెసేజ్. సో, వీఆర్ వెరీ హ్యాపీ యాక్చువల్లీ. అందరు పేరెంట్స్ దే కేమ్ విత్ దర్ కిడ్స్ అండ్ దే మేడ్ ఆర్ డే స్పెషల్ యాక్చువల్లీ. సో, మీరు ముందు వీడియో చూస్తారు. లైక్ వాట్ ఆల్ వీ డిడ్ ఆన్ ద ఈవెంట్ డే అని చెప్పేసి. యాక్చువల్లీ ఆ రోజు ఫాస్ట్‌గా ఇంకా కిందకెళ్ళిపోయా. కిందనే యాక్చువల్లీ స్కూల్ అనమాట. మేము పైన ఉంటాము. సో, కిందకెళ్ళేవరకు ట్విస్ట్ ఏంటంటే వీళ్ళకి టీచర్స్‌కి చెప్పాను ఫస్ట్ డే అట్ స్కూల్ అది చేయమని చెప్పి బోర్డు. బట్ వాళ్ళకేంటి అంటే పెయింట్ వేస్తుంటే అది రావట్లేదు అని. సో, అప్పుడు సడన్‌గా మాకు వచ్చిన ఐడియా ఏంటి అంటే కలర్ పేపర్స్ ఉంటాయి కదా! అవి స్టిక్ చేద్దామని. అవి స్టిక్ చేసేసి ఇంకా ఫాస్ట్‌గా దాని పైన రాసేసి సెట్ చేసామనమాట. సో, ఇట్ టర్న్డ్ ఔట్ వెరీ వెల్ యాక్చువల్లీ. Here we are to learn and play together. Here we are to sing and dance. This is the place where we learn to go higher. This is the place to build our desire. This is the place where we love to learn. Wow kids, wow kids, wow kids. Where we love to go every day is wow kids. Wow kids, wow kids, wow kids. Where love is all around is wild kids. Here we are to learn to make our future. Here we are to learn to never give up. This is the place which keeps us inspired. This is the place where dreams go higher. This is the place where we learn to grow. Wow kids, wow kids, wow kids. Where we love to go every day is wild kids. Wow kids, wow kids, wow kids. Where love is all around is wild kids. Here we are to learn from our teachers. Here we are to learn to speak the truth. This is the place which teaches us to aspire. This is the place where teachers go higher. This is the place where we learn to roll. Wow kids, wow kids, wow kids. Where we love to go every
is wild kids. Wild kids, wild kids, wild kids. Where love is all around is wild kids. Wild kids, wild kids, wild kids. Where we love to go every day is wild kids. Wild kids, wild kids, wild kids. Where love is all around is wild kids. సో ఫైనలీ ఫస్ట్ డే ఆఫ్ ద స్కూల్ అయిపోయింది. ఇది యాక్చువల్లీ ఈవినింగ్ అనమాట. వచ్చి ఫుల్ అలసిపోయింది, టయర్డ్ అయిపోయాము. అటు ఇటు హరీ బర్రీ ఉండే. సో నాపేసి లేసి ఇప్పుడే వీడియో స్టార్ట్ చేసినాం అనమాట. యాక్చువల్లీ ఫస్ట్ డే ఆఫ్ ద స్కూల్ చాలా బాగుంది. ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్లీ ఇంత మంచిగా అవుతుందని. అన్నీ అనుకున్నట్టే దే వెంట్ వెరీ వెల్ అనమాట. యాక్చువల్లీ ఇనీషియల్గా మేము ఏమనుకున్నామంటే పిల్లల్ని చిన్నపిల్లలు కదా, అందరినీ కొంచెం వాళ్ళకి రోజ్ పెటల్స్ వేసి వెల్కమ్ చెప్తే ఇట్ విల్ బి గుడ్, అంటే వాళ్ళు కొంచెం స్పెషల్ ఫీల్ అవుతారు కదా అన్నట్టు అనుకున్నాం అనమాట. బట్ అది వర్కౌట్ అవ్వలేదు. రోజ్ పెటల్స్ తీసుకొచ్చేసరికి టైం పట్టింది. అండ్ ఆల్సో అప్పటికి 2-3 కిడ్స్ వచ్చేసినారు అనమాట. ఒకరికి వేసి మళ్ళీ ఒకరికి వేయకపోతే ఇట్ వోంట్ బి గుడ్ కాబట్టి ఇంకా ఏమంటారు ఐడియా లైట్ తీసుకున్నాము. సో పిల్లలు రాగానే ఏం చేస్తుంది అంటే వాళ్ళకి ఫస్ట్ డే ఆఫ్ ద స్కూల్ అన్నిట్లో పట్టుకొని ఫొటోస్ దిగుతారు కదా, సో దట్ అది చేసిండే అనమాట. సో దాంతో ఫోటో దింపాము. దాని తర్వాత వాళ్ళ జస్ట్ ఏంటి అంటే వాళ్ళకి అది మెమరీ లాగా ఉంటుంది కాబట్టి, అండ్ ఆల్సో పిల్లలు పెయింటింగ్తో ఇన్వాల్వ్, లైక్ వాళ్ళకి చాలా ఇష్టం ఉంటుంది పెయింటింగ్ అంటే. కాబట్టి ఇంకా పెయింటింగ్తోని ఏం చెప్పించామంటే వైట్ చార్ట్స్ ఇచ్చేసి పేరెంట్స్ అండ్ పిల్లలవి హ్యాండ్ ప్రింట్స్ వేయించామన్నమాట. హ్యాండ్ ప్రింట్స్ వేయించి వాళ్ళ పేర్లు రాపించాము. సో అట్లా చాలామంది ఎంగేజ్ అయ్యిండి అనమాట. పిల్లలందరూ ఎంగేజ్ అయ్యి దే వెంట్ దట్ వెంట్ వెల్. చాలా ఆ గేమ్ అయితే చాలా మంచి, సారీ ఆ ఈవెంట్, సో ఆ టాస్క్ అయితే సో ఆ హ్యాండ్ ప్రింట్స్ టాస్క్ అయితే చాలా మంచిగా అయింది. పేరెంట్స్ ఎంజాయ్ చేశారు అండ్ ఆల్సో చిల్డ్రన్స్ ఎంజాయ్ చేశారు. 1 హ్యాండ్ ప్రింట్ ఫాదర్, 1 హ్యాండ్ ప్రింట్ మదర్, అండ్ ఆల్సో మిడిల్లో చైల్డ్ పెట్టమని చెప్పినాం అనమాట. సో దే డిడ్ దాట్. అండ్ ఆల్సో వాళ్ళ నేమ్ మెన్షన్ చేసి ఇచ్చేసినారు మాకు చార్ట్స్. వాటిపైన హైట్ అండ్ వెయిట్ మెన్షన్ చేసి విల్ బి సెండింగ్ దట్ టుమారో అనమాట పిల్లలకి ఇంటికి. సో దట్ ఈస్ ద టాస్క్. యాక్చువల్లీ మేము ఏమనుకున్నామంటే పిల్లలు అండ్ లైక్ వాళ్ళ ఫాదర్తో అయినా మదర్తో అయినా ర్యాంప్ వాక్ చేపిద్దాం అనుకున్నాం. బట్ ర్యాంప్ వాక్ ఏంటంటే వీ నీడ్ స్పేస్ కాబట్టి పిల్లలు ఏం చేశారు, లైక్ పేరెంట్స్ ఏం చేశారంటే దే డింట్ కమ్ 1 ఒక్కరు రాలేదు. యాక్చువల్లీ మేము ఒక్క పేరెంట్ని అలా చేస్తామని అనుకున్నాం అనమాట. బట్ ఏం చేశారంటే అక్కడికి వచ్చేసరికి 2 పేరెంట్స్ వచ్చారు. ఆ 2 పేరెంట్స్ కాకుండా మళ్ళీ వీళ్ళ పిల్లల సిబ్లింగ్స్ వచ్చారు. కొంతమంది ఏమో వాళ్ళ అమ్మమ్మ తాత వాళ్ళు వచ్చినారు. మదర్ ఫాదర్తో పాటు కొంతమంది పిన్నిలు అత్తలు ఇట్లా వచ్చినారనమాట. సో అట్లా వచ్చేసరికి ఇట్ వాస్ లైక్ ఏమంటారు కొంచెం ఎక్కువైపోయిండే స్ట్రెంత్ ఎక్కువైపోయేసరికి ఇంకా అక్కడ వాక్ చేయడానికి రాదు కాబట్టి ఇంకా లైట్ తీసుకున్నాము. అది ఏమంటారు ర్యాంప్ వాక్ వద్దనుకొని ఇంకా లాస్ట్ ఏ టాస్క్ పిల్లలు అండ్ పేరెంట్స్ కలిసి చేసే టాస్క్ ఒకటైతే ఖచ్చితంగా ఉండాలని అనుకున్నాం అనమాట. సో దట్ ఆ బాండ్, ఆ ఎనర్జీ అనేది డిఫరెంట్ ఉంటుంది యాక్చువల్లీ. కిడ్ అండ్ ఫాదరు మదరు లైక్ వాళ్ళిద్దరు కలిసి ఒక టాస్క్ చేస్తే. సో మేము ఏమనుకున్నామంటే అదైతే ఖచ్చితంగా ఉండాలి, ఎట్లయినా ఏదో ఒక దాంట్లో అయినా ఇన్వాల్వ్ చేద్దాము అని అనుకున్నాం అనమాట. సో లాస్ట్కి మేము ఏం చేసామంటే ఇది టాస్క్ కాబట్టి పిల్లలు ఇట్లా ఏమంటారు బాల్స్ త్రో చేస్తుంటే బాస్కెట్లో పేరెంట్స్ పట్టుకుంటే దట్ విల్ బీ ఒక టాస్క్ లాగా బాగుంటుంది కదా, వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తారు కదా అని పెట్టామన్నమాట. యాక్చువల్లీ ఈ టాస్క్ ఏంటంటే పేరెంట్స్కి, ఎందుకంటే పిల్లలు ఎటు పడితే అటు వేస్తారు. సో పేరెంట్స్ పట్టుకోవాలి అది చూసి. బట్ కొంతమంది పేరెంట్స్కి అర్థం కాలేదు అది. సో వాళ్ళు ఏంటి అంటే ఇట్లా నిల్చుండిపోయారు, పిల్లలు వేసినే పడాలేమో అనుకుని వాళ్ళు ఇట్లా నిల్చుండిపోయారు అనమాట. బట్ దట్ ఈస్ నాట్ ద టాస్క్. కొంతమందికి అర్థమైంది. సో వాళ్ళు విన్ అయిన వాళ్ళకి ఏంటంటే బాక్స్ గిఫ్ట్ లాగా ఇచ్చామన్నమాట వాళ్ళకి. సో కార్ బాక్సెస్ ఉంటాయి కదా, వాళ్ళ పిల్లలు ఇంట్రెస్టింగ్గా తీసుకుంటారు కాబట్టి సో అది ఇచ్చాము. ఒక అబ్బాయికి విన్ అయ్యాడు అనమాట, అద్వైత్ అని. సో వి గేవ్ దట్ టు హిమ్. సో అట్లా అండ్ ఆల్సో రిఫ్రెష్మెంట్స్ ఇచ్చాం పేరెంట్స్కి. వి ఆల్సో థాట్ ఆఫ్ స్నాక్స్, బట్ అదేదో పార్టీ లాగా అయిపోతుంది అంత ఎందుకులే అని ఫస్ట్ ఈవెంట్ కాబట్టి వి ఓన్లీ గేవ్ రిఫ్రెష్మెంట్స్. మార్నింగ్ చూసారు కదా మీరు వర్జిన్ మొయితో. సో వర్జిన్ మొయితో చేస్తామని చెప్పాం కదా, సో చేయించాను ఆంటీ వాళ్ళతోటి. ఆంటీ వాళ్ళు చేసేసి ఇంకా కేర్ టేకర్స్ వీళ్ళందరూ కలిసి సర్వ్ చేశారనమాట పేరెంట్స్ అందరికీ. సో అది కూడా ఒక హిట్టే అనుకోండి. సో అంత ఈవెంట్ అంతా చాలా బాగా అయింది యాక్చువల్లీ.
సో వి లవ్డ్ ఇట్. అనుకున్నాము యాక్చువల్లీ అటు ఇటు హరీబరీ అయితే అయింది. ఏంటి అంటే పిల్లలతోని వీ షుడ్ బీ టచ్‌లో ఉండాలి. ఎప్పుడు పిలుస్తూ ఉండాలి పిల్లల్ని. వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉండాలి. ఎందుకంటే వాళ్ళు రేపు వస్తే దే షుడ్ సీ వీళ్ళని నేను చూసాను కదా రేపు అనేది దే షుడ్ ఫీల్ అనమాట. సో దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్. పిల్లలు కొంచెం కంఫర్టబుల్ అవుతారు రేపు. అందుకే ఇవాళ యాక్చువల్లీ పేరెంట్స్‌ని రమ్మనడానికి కూడా మెయిన్ రీజన్ ఏంటంటే పేరెంట్స్ వచ్చి చూపించారనుకోండి, పిల్లలు ఓకే మా మమ్మీ చూపించింది అంటే సమ్‌వన్ హూ కెన్ లైక్ హూమ్ ఐ కెన్ ట్రస్ట్ అనేది ఒక బిల్డ్ అవుతుంది పిల్లలు. సో అందుకని యాక్చువల్లీ పేరెంట్స్ని తీసుకొని రమ్మని చెప్పామన్నమాట. ఓన్లీ పిల్లల్ని వదిలేస్తే ఏంటి అంటే వాళ్ళు భయపడతారు బేసికలీ. ఎప్పుడు తెలియని ప్లేస్లో ఇట్లా వచ్చి వదిలేస్తే దట్ ఈస్ నాట్ అ ప్రాపర్ వన్ యాక్చువల్లీ. ప్లే స్కూల్స్ ఉన్నవి అందుకు పిల్లల్ని కంఫర్ట్ చేసి వాళ్ళకి ప్లేవే మెథడ్లో నేర్పించడానికి. సో మేము ఆ కాన్సెప్ట్ ప్రాపర్గా పాటించాలనుకుంటున్నాం. ఎందుకంటే ఐ హ్యావ్ ఎ బేబీ కాబట్టి మేము ఖచ్చితంగా అది ఇంప్లిమెంట్ చేయాలని అనుకున్నాము. కాబట్టి అందుకని ఆ ఈవెంట్ పెట్టామన్నమాట. అండ్ ఆల్సో పేరెంట్స్ అస్సలు లైక్ దే ఆర్ ఆల్సో వెరీ హ్యాపీ. ఈవెంట్ ప్రాపర్గా అయ్యింది. అండ్ ఇంకా ఫుల్ అలసిపోయింది అనమాట పైకొచ్చేసరికి. పైకొచ్చి ఇంకా పడుకున్నాము. ఒక పెద్ద న్యాప్ వేసినాము. యాక్చువల్లీ మార్నింగ్ మా అత్తమ్మ, మా మమ్మీ, మా నాన్నమ్మ వీళ్ళందరూ ఉండే. సో ఐ డెంట్ హ్యాడ్ ఎనీ వర్క్. జస్ట్ లేచి నేను అటు ఇటు తిరగడమే సరిపోయిండే. సో లేచి ఇంకా ఆ వర్క్ అంతా చేసుకొని కింద స్టార్ట్ అయ్యే వరకు ఫాస్ట్గా అయిపోయింది. మార్నింగ్ అంతా ఫుల్ రష్. అందుకే ప్రాపర్గా ఏమీ వీడియో తీయలేదు. ఇప్పుడు మా అత్త వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు. మా అత్తమ్మ వాళ్ళు వెళ్ళిపోయారు, మా మమ్మీ వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. సో అందరు వెళ్ళిపోయారనమాట. సో ఇక మేమే ఉన్నాము. సో ఇదనమాట వ్లాగ్. యాక్చువల్లీ స్కూల్ అంటున్నాను కానీ ఏం స్కూల్ అని అర్థమై ఉండదు చాలామందికి. సో దిస్ ఈస్ అ ప్లే స్కూల్ అనమాట. సో వీ స్టార్టెడ్ ఏ ప్లే స్కూల్. దిస్ ఇస్ లైక్ ఇప్పుడే ఈ ఇయరే స్టార్ట్ చేసినాము. బట్ వీ హ్యావ్ ఆల్సో ఆర్గనైజ్ సమ్మర్ క్యాంప్. సో సమ్మర్ క్యాంప్లో ఏంటి అంటే 12 to 15 కిడ్స్ వచ్చిండే. సో దట్ వాజ్ ఆల్సో మంచిగా అయిండే సమ్మర్ క్యాంప్ కూడా. సో ఇప్పుడు ఏంటి అంటే అకాడమిక్ ఇయర్ అనమాట. 2025 to 26 అకాడమిక్ ఇయర్. సో ఇది ప్లే స్కూల్ అనమాట. సో ప్లే స్కూల్ అంటే 2+ years నుంచి 6+ years కిడ్స్ ఉంటారు. సో వాళ్ళకి ఉంటుంది అనమాట బేసికలీ. సో దిస్ ఈస్ ఆల్ ప్లేవే మెథడ్ టీచింగ్, మాంటిసరీ టీచింగ్ అనమాట. సో దిస్ ఈస్ కాల్డ్ వావ్ కిడ్స్ ప్లే స్కూల్. సో ఐ టుక్ ద ఫ్రాంచైజ్ ఆఫ్ ఇట్. చాలా ప్యాషన్తో వచ్చా యాక్చువల్లీ. సో ఎంఎన్సీలో జాబ్ వదిలేసి ఐ స్టార్టెడ్ దిస్ బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్ తర్వాత చెప్తాను. సో అదనమాట. సో దిస్ ఇస్ ఇట్ ఫర్ ద వ్లాగ్. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఏమైనా ఐడియాస్ ఉంటే కామెంట్ చేయండి. బాయ్ గైస్.